Hi friends, welcome back to my channel. As I already said, I got 121 in TG TET. నాకు టీజీ టెట్లో 121 మార్క్స్ వచ్చాయి 150కి. అయితే ఈ వీడియో వచ్చేసి నేను ఏ బుక్స్ ఫాలో అయ్యాను, నేను టెట్ కోసం చదివిన బుక్స్ ఏంటి అనేది, ఏ బుక్స్ చదవాలి, ఇంకా ఏ బుక్స్ చదివాను, ఎన్ని బుక్స్ చదవాలి, ఏ క్లాసెస్ వరకు చదవాలి, ఎస్సీఆర్టీ సరిపోతుందా, మెటీరియల్స్ గైడ్ కూడా చదవాలా అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నా టెట్ ప్రిపరేషన్ వచ్చేసి ఎస్సీఆర్టీ బుక్స్, ఫస్ట్ ఎస్సీఆర్టీ బుక్స్, ఇంకా ప్రీవియస్ పేపర్స్, ఇంకా మాక్ టెస్ట్, ఇంకా రివిజన్, ఇవి అయితే ఫాలో అయ్యాను. నేను దీని గురించి డీప్గా నేను మాట్లాడతాను ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ నా టెట్ ప్రిపరేషన్లో మెయిన్ సోర్స్ ఏంటంటే ఎస్సీఆర్టీ స్కూల్ టెక్స్ట్ బుక్స్. నేను ముఖ్యంగా 2nd నుంచి 8th క్లాసెస్ వరకు చదివాను టెక్స్ట్ బుక్స్. మీకు టైం తక్కువగా ఉంది అని అంటే మీరు 3rd to 8th కూడా చదవచ్చు, 3rd to 8th క్లాస్ చదవచ్చు. 2ndలో అంత ఏం ఉండవు, కానీ ఒకసారి చదువుకోవడం బెటర్ అనిపించింది, సో నేను చదివాను. మీరు 3rd to 8th క్లాస్ వరకు కూడా చదవాలి, కంపల్సరీ చదవాలి 3rd to 8th. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, నేను బుక్స్ని జస్ట్ క్వశ్చన్స్ కోసం చదవలేదు, టెక్స్ట్ బుక్లో ప్రతి పేజ్ని కూడా చదివాను. ఫ్రంట్ పేజ్, ముంగట బుక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, అక్కడి నుంచి లాస్ట్ పేజ్ వరకు కూడా చదివాను. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ప్రతి పేజ్ చదివాను. లెసన్ మాత్రమే కాకుండా అందులో ఎగ్జాంపుల్స్, యాక్టివిటీస్, పిక్చర్స్, క్వశ్చన్స్, ఇంకా ఎక్సర్సైజెస్, కాన్సెప్ట్స్, ఎక్స్ప్లెనేషన్ అన్నిటినీ అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు వై ఎస్సీఆర్టీ బుక్స్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే, అందులో బేసిక్ కాన్సెప్ట్స్, మన కాన్సెప్ట్ మీద క్లారిటీ ముఖ్యం. ఫస్ట్ టెట్లో మనకు కాన్సెప్ట్ మీద క్లారిటీ ముఖ్యం. ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో అయితే కాన్సెప్ట్స్ చాలా బేసిక్ లెవెల్ నుంచి డెవలప్ చేస్తారు. అట్లనే ఒక కాన్సెప్ట్ని గైడ్ బుక్లో మాత్రమే చదవడం కంటే అది స్కూల్ టెక్స్ట్ బుక్లో అయితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో చూడటం నాకు చాలా యూస్ఫుల్ అయింది. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మీద కూడా ఉంటాయి, మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మీద కూడా ఉంటాయి, కొన్ని ఇంప్లిమెంటేషన్ టైప్లో వస్తాయి. సో మనం టెక్స్ట్ బుక్లో బేసిక్ కాన్సెప్ట్స్ తెలుస్తాయి, డెఫినేషన్స్ తెలుస్తాయి, ఎగ్జాంపుల్స్, యాక్టివిటీస్, పెడగాగి కనెక్షన్స్, వీటన్నిటి ద్వారా మనకి కాన్సెప్ట్ అనేది బాగా క్లారిటీగా గుర్తుండిపోతుంది. అండ్ టెక్స్ట్ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఎస్సీఆర్టీ బుక్స్ని చదివాను. తర్వాత క్లాసెస్ టు ఫోకస్, నేను ఏ క్లాసెస్ ఫోకస్ చేశాను. ఇప్పుడు ఏ క్లాసెస్ చదవాలి అని అడిగితే, మీకు ప్రిపరేషన్కి సఫిషియంట్ టైం ఉంటే 2nd నుంచి 8th చదవండి. ఒకవేళ టైం కన్స్ట్రెయింట్ ఉంటే 3rd to 8th వరకు కంపల్సరీ చదవడానికి ట్రై చేయండి. 9th 10th అయితే లింక్డ్ టాపిక్స్, స్పెషల్గా బయాలజీ, సోషల్లో లింక్డ్ టాపిక్స్ కంపల్సరీ చదవాలి. 9th 10th నుంచి కూడా వస్తాయి, బయోలో అయితే కంపల్సరీ వస్తాయి. 3rd to 8th అయితే కంపల్సరీ చదవాలి. ఎస్పెషల్లీ మీ సబ్జెక్ట్కి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ని చాలా కేర్ఫుల్గా చదవాలి. ఒకసారి చదివి వదిలేయకుండా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మార్క్ చేసుకుంటూ వెళ్తే రివిజన్ టైంలో మనకు చాలా ఈజీ అవుతుంది. ఇది వచ్చేసి ఏ క్లాసెస్ 3rd నుంచి 8th క్లాస్ వరకు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్. నెక్స్ట్ ఇది ఒక ఇంపార్టెంట్ సోర్స్, ఎస్సీఆర్టీ ఎలానో ఇంపార్టెంట్, ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ కూడా అలానే ఇంపార్టెంట్. ఓకే, ప్రీవియస్ పేపర్స్ అనేవి మనకు యాక్చువల్ టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. నేను ప్రీవియస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తూ ఆ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్ రిపీటెడ్గా అడుగుతున్నారు, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అనే విషయాలను అబ్జర్వ్ చేశాను. కాబట్టి ప్రిపరేషన్లో ప్రీవియస్ పేపర్స్ని చివరిలో మాత్రమే చూడకుండా ప్రిపరేషన్ మధ్యలో కూడా ప్రాక్టీస్ చేయడం మంచిది. అయితే ఇట్లా ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ చూసేదాన్ని, అందులో ఏమేమి చూసేదాన్ని అంటే వాటి ప్యాటర్న్, అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి కవర్ చేస్తున్నాడు, రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, ఊకే ప్రతిసారి వచ్చే క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి, ఇవన్నీ చూసేదాన్ని. తర్వాత గైడ్, ఎస్సీఆర్టీ తర్వాత నా ప్రిపరేషన్కి సపోర్ట్ ఇచ్చింది గైడ్ బుక్స్ అండ్ రిఫరెన్స్ మెటీరియల్స్. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ చేయకండి, ఒకేసారి చాలా గైడ్ బుక్స్ కలెక్ట్ చేయకండి, అట్లా కలెక్ట్ చేసుకొని చదవాల్సిన అవసరం లేదు. ఒక మంచి సోర్స్ తీసుకొని
దాన్ని కంప్లీట్ చేయడం బెటర్. ఎందుకంటే మన దగ్గర బుక్స్ ఎక్కువ ఉండడం వల్ల మార్క్స్ రావు. ఒక బుక్ని కంప్లీట్గా చదివి రివైజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మనకి మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. అయితే ఈ గైడ్స్ నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే, ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసాను, అందులో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ ఎలా వస్తున్నాయి అనేది తెలుస్తుంది. ఈ గైడ్స్లలో మనం చదివిన టాపిక్కి రిలేటెడ్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ మనం గైడ్ ఒకసారి చూసుకుంటే రివిజన్ అవుతుంది. దాంతోపాటు ప్రతి టాపిక్ వెనకాల గైడ్స్లలో ఎంసీక్యూస్ వస్తాయి. సో ఆ ఎంసీక్యూస్ని చూస్తే మనకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది కూడా తెలుస్తుంది. మనకి కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది అనేది తెలుస్తుంది. కాబట్టి గైడ్స్ కూడా జస్ట్ చూసేదాన్ని, ఎంసీక్యూ క్వశ్చన్స్ సాల్వ్ చేసేదాన్ని ప్రాక్టీస్ కోసం. నెక్స్ట్ సెవెంత్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా అసలు టెట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయంటే టోటల్ 150 మార్క్స్. టోటల్ 150 మార్క్స్. ఇందులో సిడిపి నుంచి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి నుంచి 30 మార్క్స్ వస్తాయి. ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్, అండ్ తెలుగు నుంచి 30 మార్క్స్, మ్యాథ్స్ నుంచి 30 మార్క్స్, సైన్స్ సోషల్ నుంచి 30 మార్క్స్. సైన్స్ సోషల్ని ఈవీఎస్ అంటారు, అందులో నుంచి 30 మార్క్స్ వస్తాయి. ఈ పెడగాగి సిడిపి నుంచి 30 మార్క్స్. ఇంగ్లీష్లో 24 కంటెంట్ నుంచి వస్తాయి, 6 పెడగాగి. తెలుగులో 24 కంటెంట్ నుంచి 6 తెలుగు పెడగాగి. మ్యాథ్స్ 24 కంటెంట్ నుంచి 6 మ్యాథ్స్ పెడగాగి. ఈవీఎస్కి వచ్చేసరికి 24 కంటెంట్ నుంచి 6 పెడగాగి. ఈ 24లో 12 సైన్స్, 12 సోషల్ నుంచి వస్తాయి. ఓకే, నేను ప్రతి సబ్జెక్ట్కి ఫాలో అయిన బుక్ లిస్ట్ ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సిడిపి వచ్చేసరికి నేను జంగం విశ్వనాథ్ సార్ బుక్ చదివాను. ఎందుకంటే అందులో చాలా బిట్స్ ఉండే అన్నట్టు. బిట్స్ ప్రాక్టీస్, చాలా కాన్సెప్ట్ కూడా క్లియర్గా ఉంటుండే. కాన్సెప్ట్ చదవగానే వెనకాల చాలా బిట్స్ ఉండే. సో అది చదవడం వల్ల కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవ్వడం జరిగింది. అందుకే అని చెప్పేసి ఆ బుక్ చదివాను. జంగం విశ్వనాథ్ సార్ బుక్ అయితే చాలా బాగుంది సిడిపిలో. తర్వాత ఇంగ్లీష్కి వచ్చేసరికి 3rd నుంచి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్, లెసన్ వెనకాల ఉండే గ్రామర్, గ్లాజరీ అవన్నీ చూసుకునేదాన్ని. అండ్ గ్రామర్ క్లాసెస్ విన్నాను. ఎవరిది అంటే ఝాన్సీ ఇంగ్లీష్ అకాడమీ, యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది ఝాన్సీ ఇంగ్లీష్ అకాడమీ అని. అదన్నా తీసుకొని, లేదంటే యాప్, ఝాన్సీ ఇంగ్లీష్ అకాడమీ యాప్ నుంచి కూడా క్లాసెస్ వినొచ్చు. సార్ ఇంగ్లీష్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు బాగా యూజ్ అయింది. నేను ఆ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో 3rd నుంచి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్కి పంపిస్తాయి. తర్వాత తెలుగు విషయానికి వస్తే తెలుగు కూడా 3rd నుంచి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ప్రతిదీ చదవాలి. నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను ఒక్కొక్క సబ్జెక్ట్లో 30/30 రావడానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. ఓకేనా, ఇప్పుడు తెలుగు విషయానికి వస్తే ప్రతిదీ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఎవ్రీథింగ్ ఏది అడిగినా చెప్పేటట్టు చదువుకోవాలి. ప్లస్ 3rd to 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్తో పాటు 9th 10th అంత అవసరం లేదు, 9th క్లాస్లో కవి పరిచయాలు ప్లస్ బ్యాక్ సైడ్ మీనింగ్స్ ఉంటాయి కదా, ఆ మీనింగ్స్ అక్కడ నుంచి కూడా ఒక్కొక్కసారి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 3rd నుంచి 8th అయితే పర్ఫెక్ట్ చదవాలి. 1-2 క్వశ్చన్స్ 9th నుంచి వస్తాయి కాబట్టి అవి చదవాలి. తర్వాత మ్యాథ్స్ విషయానికి వస్తే నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కాబట్టి నాకు మ్యాథ్స్ ఈజీయే. 3rd to 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఒకసారి చదివాను. తర్వాత ఒక పబ్లికేషన్ బుక్ తీసుకొని ఫార్ములాస్ చూసుకునేదాన్ని. ప్రతిసారి రివిజన్ కోసం ఫార్ములాస్ చూసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని. తర్వాత ఈవీఎస్ విషయానికి వస్తే సైన్స్ సోషల్ కలిపి 24 మార్క్స్ కదా. ఇందులో సైన్స్ నుంచి ఈవీఎస్ 3rd నుంచి 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్స్ చదివేదాన్ని. తర్వాత సైన్స్ 6th 7th సైన్స్ టెక్స్ట్ బుక్స్. తర్వాత బయాలజీ 8th 9th 10th బయాలజీ, ఫిజిక్స్ 8th క్లాస్. బయోలో 9th 10th కూడా చదివేదాన్ని, ఎందుకంటే అక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. విటమిన్స్ క్వశ్చన్స్ అవన్నీ బయోలో 9th 10th నుంచి కూడా కవర్ అవుతాయి కాబట్టి 9th 10thలో అది లింక్డ్ టాపిక్స్ చదివేదాన్ని, అన్ని టాపిక్స్ చదవకుండా. సో ఇది ఫిజిక్స్ సైన్స్ విషయానికి వస్తే. సోషల్కి అయితే 6th to 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ సరిపోతాయి. 6th నుంచి 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తాయి. ఓకే, ఈ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయ్యాను, ఈ బుక్స్ ఫాలో అయ్యాను. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసలు నేను బుక్స్ ఎలా చదివాను, నేను ఎట్లా చదివాను బుక్స్ అనేది. ఫస్ట్ ఏ బుక్ అయినా తీసుకున్నా ఫస్ట్ చదవాలి.
రీడ్ చేయాలి బుక్స్ని మంచిగా. తర్వాత ఫస్ట్ అంటే జస్ట్ రీడింగ్ చేయొద్దు, అంటే రీడ్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకోవాలి కాన్సెప్ట్ని. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ 3 కలిపి చేయాలి. రీడ్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ రీడ్ చేయాలి. రీడ్ చేసి మళ్ళీ ఏమైనా మిస్ అయినా చూసుకొని మళ్ళీ అండర్లైన్స్ చేసుకోవాలి. తర్వాత ప్రాక్టీస్ చేశాను. తర్వాత రివైజ్ చేసేదాన్ని. రివిజన్ చేసే టైంలో ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ వాటిని రివైజ్ చేసేదాన్ని. ఒకటేసారి 2 సార్లు రివిజన్ కాదు, చాలాసార్లు రివిజన్ చేయాలి. జస్ట్ చదువుకొని వచ్చేసింది నాకు అని అనుకోవద్దు, కంపల్సరీ రివిజన్ చేయాలి. ప్రాక్టీస్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనం ఏ టాపిక్ మొత్తం అర్థమైందా లేదా అర్థమవుతుంది. ప్లస్ చూస్తే అది నార్మల్గా చూస్తే ఈజీగానే అనిపిస్తాయి, కానీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో తెలుస్తుంది. ఓకే, తర్వాత ఇవి మెయిన్ రీడింగ్, ప్రాక్టీస్, రివిజన్. ఈ 3 కూడా నా ప్రిపరేషన్లో ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను. ఈ రీడింగ్ ఎంతవరకు చదివామన్నది ఎంత ఇంపార్టెంటో, ప్రాక్టీస్ ఎంత చేసామన్నది కూడా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేసిన తర్వాత రివిజన్ మళ్ళీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3టికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చాను. నెక్స్ట్ 9th, ఇక్కడ వచ్చేసి నేను ఇచ్చే ముఖ్యమైన అడ్వైస్ ఏంటంటే బుక్స్ నాట్ ఈక్వల్ టు మార్క్స్. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఎన్ని బుక్స్ చదివారు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా చదివారు, ఎన్నిసార్లు రివైజ్ చేశారు, క్వశ్చన్స్ని ఎంత ప్రాక్టీస్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ 10 బుక్స్ చదివి ఒక్కసారి కూడా రివైజ్ చేయకపోవచ్చు. మరో స్టూడెంట్ 2-3 మంచి సోర్సెస్ని తీసుకొని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయొచ్చు. ఇందులో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక బుక్ని ఒక 10 బుక్కులు ఒక సబ్జెక్ట్, తెలుగు సబ్జెక్ట్ పైన 10 బుక్స్ తీసుకొని ఒకసారి చదివితే మనకి ఏది కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, ఏది కూడా గుర్తుండదు. అదే ఒకటే బుక్ని 10 సార్లు చదివినాం అనుకోండి, అప్పుడు మనకి కాన్సెప్ట్ క్లారిటీ ఉంటుంది, మంచిగా ఆన్సర్ చేయగలుగుతాం. కన్సిస్టెంట్ రివిజన్ ఈక్వల్ టు మార్క్స్. బుక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు మార్క్స్. కన్సిస్టెంట్ రివిజన్ ఎక్కువ చేస్తేనే మనకి మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ మై టెట్ బుక్ స్ట్రాటజీ. నా మొత్తం ప్రిపరేషన్ యొక్క లైన్లో చెప్పాలంటే ఇదే: ఎస్సీఆర్టీ, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, నోట్స్, మాక్ టెస్ట్, రివిజన్. నేను నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కావాలంటే మీకు నోట్స్ ప్రొవైడ్ చేయమంటే నేను వీడియోస్ చేస్తాను నోట్స్ పైన. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కావాలి అంటే. ఇవే నా ప్రిపరేషన్కి మెయిన్ పిల్లర్స్. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఎస్సీఆర్టీ బుక్స్. ఈ ఎస్సీఆర్టీ బుక్స్ని నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. టెక్స్ట్ బుక్లో ప్రతి పేజ్ చదవడం వల్ల బేసిక్ కాన్సెప్ట్ మీద నాకు క్లారిటీ కూడా వచ్చింది. ఓకే, లాస్ట్ చివరికి ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. బుక్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకో బుక్ కొనాలి, ఇంకో మెటీరియల్ కావాలి, ఇంకో పీడిఎఫ్ కావాలి అని సోర్సెస్ చేంజ్ చేస్తూ ఉండకండి. ఇప్పుడు ఈ బుక్ చదువుతున్నారు, మధ్యలో వేరే బుక్ కనిపించిందంటే దీనికన్నా అది బాగుంది దానికి షిఫ్ట్ అవ్వడం, ఇలాంటివి చేయవద్దు. మనం ఏదైనా ఒక బుక్ని నమ్ముకుంటే దాన్ని నమ్ముకొని అదే పర్ఫెక్ట్గా చాలాసార్లు రివిజన్ చేయాలి. మీ దగ్గర ఉన్న మంచి సోర్సెస్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఎస్సీఆర్టీని థరోలీగా చదవండి. ప్రీవియస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. రిపీటెడ్గా రివిజన్ చేయండి. మార్క్ టెస్ట్ రాయండి. మీ ప్రిపరేషన్ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. నేను కూడా నా టెట్ జర్నీలో ఎన్నో అటెంప్ట్స్, మిస్టేక్స్, సోర్సెస్ చూసి చివరికి 120 మార్క్స్ వచ్చాయి. అందుకే మీకు ఒకటే చెప్తున్నా, స్లోగా అయినా కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వండి. బుక్స్ ఎక్కువ కాదు, ప్రిపరేషన్ క్వాలిటీ ముఖ్యం. డోంట్ కలెక్ట్ బుక్స్, కలెక్ట్ కాన్సెప్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ అండి. డోంట్ కలెక్ట్ బుక్స్. మీరు అంతగానో బుక్స్, ఒక సబ్జెక్ట్ మీద చాలా బుక్స్ కలెక్ట్ చేయడం కంటే కాన్సెప్ట్ని కలెక్ట్ చేయండి. కాన్సెప్ట్ని మన దగ్గర ఉన్న బుక్లో కాన్సెప్ట్ ఏముంది అనేది అది కలెక్ట్ చేసుకొని అది ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేయండి. ఒక్క బుక్ని 10 సార్లు రివిజన్ చేయండి. 10 బుక్కులను ఒకసారి చదవడం కన్నా ఒక బుక్ని 10 సార్లు చదవడం ఎంతో మిన్నా. ఓకే,
అండ్ ఈరోజు చదివాను, మళ్ళీ రేపు ఎల్లుండి గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే చదువుతాలే తర్వాత చదువుతాలే అన్నట్టు కాదు. రెగ్యులర్గా చదవండి. కన్సిస్టెన్సీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. స్లోగా అయినా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. బుక్స్ ఎక్కువ కాదు, ప్రిపరేషన్ క్వాలిటీ ముఖ్యం. ఓకే, ఆల్ ద బెస్ట్ టు ఆల్ టెట్ ఆస్పిరెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ప్రిపరేషన్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నేను టెట్ ప్లస్ జిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. నాకు ఆల్రెడీ 121 మార్క్స్ ఉన్నాయి. నేను వాటిని కూడా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా చదువుతారు అని చెప్పేసి ఈ వీడియోస్ మీకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.